అభినందనలు సార్. ఎలా ఉండబోతుంది సినిమా? థ్యాంక్ యూ సార్. అంటే ఎలా ఉండబోతుందంటే పొడి చేస్తే చెప్పేసి అని చెప్పలేం, కానీ నేనేనమ్ముతా అంటే బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం. ఇట్ విల్ బి గ్రేట్ ఎంటర్టైనర్. మిమ్మల్ని సినిమా మొదటి నుంచి చివరి దాకా మిమ్మల్ని గ్రిప్పింగ్గా ఉంచుతుంది, ఆకట్టుకునేలా ఉంటుంది. యాక్షన్ అడ్వెంచర్, పీరియడ్ డ్రామా, దాంతోపాటు లాట్ ఆఫ్ యాక్షన్, లాట్ ఆఫ్ హ్యూమర్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇది ఒక కుటుంబ ఇంటిల్లిపాదిగా చూడగలిగే సినిమా ఇది. ఒక ముఖ్యంగా కీరవాణి గారి మ్యూజిక్, ఆయన చాలా అద్భుతమైన సంగీతం అందించారు. అది పాటల రూపంలో కావచ్చు, నేపథ్య సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు. మనస్ఫూర్తిగా ఇంతమంది కష్టపడి పనిచేసే టెక్నీషియన్స్, ఐ థింక్ ఎవ్రీవన్ హ్యాస్, అందరూ చాలా వారి బెస్ట్ ఇచ్చారు. ఫిలిం కుటుంబ సమేతంగా చూడగలిగే చిత్రం, అందరినీ అలరించే చిత్రం అవుతుంది. ఇది కృష్ణా జిల్లా అంటే అమరావతి ప్రాంతం నుంచి మొదలయ్యి ఎక్కడ ముగుస్తుంది? అంటే నాకు సెంటిమెంటల్గా, అంటే నాకు కోఇన్సిడెన్స్ అనుకోండి, దాన్ని ఏదైనా అనుకోండి, ప్రారంభించినప్పుడు ఇవన్నీ అసలు నేను ఇక్కడ పరిస్థితుల్లో లేను. కాకపోతే నాకు ఇంట్రెస్ట్గా మన కొల్లూరులో దొరికిన వజ్రం ఇది, అది ప్రపంచవ్యాప్తి ప్రసిద్ధిగాంచింది. దీని వెనక చాలా రక్త చరిత్ర ఉంది. అలాంటి రక్త చరిత్ర ఉన్న ఈ డైమండ్ని, కోహినూర్ డైమండ్ని తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ, ఇంకా సరిగ్గా చెప్పాలంటే మన మచిలీపట్నం ప్రాంతాల్లో ఉండే ఒక సగటు వ్యక్తి, ఇక్కడ యుద్ధం, ఒక చిన్నపాటి ఒక యుద్ధ వీరుడు అనుకోండి, ఒక యోధుడు అనుకోండి, అలాంటి వాడు ఢిల్లీ దాకా ఎలా వెళ్ళి తెచ్చాడు. మొదటి భాగం ఏంటంటే మచిలీపట్నంలో స్టార్ట్ అయినాయి కదా, ఢిల్లీ సరిహద్దుల దాకా వెళ్ళి ఆగుద్దు. అక్కడి నుంచి అతను ఔరంగజేబుని ఎలా కలుసుకుంటాడు. అక్కడి నుంచి సెకండ్ పార్ట్ తనకి ఇవ్వబడ్డ కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఎలాగా తీసుకొచ్చాడో దాని కథ ఏమైందనేది సెకండ్ పార్ట్.